మనుషుల అక్రమ రవాణా అనుమానంతో భారతీయులతో నికరాగువా వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ నిలిపివేశారు. ఈ విమానంలోని ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం తాజాగా స్పందించింది. మానవ అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని ఆపేశామని అధికారులు సమాచారం అందించారని పేర్కొంది. A340 ఫ్లైట్ లో మొత్తం 303 మంది ప్రయాణికులు ఉండగా అందులో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వాళ్లేనని వివరించారు. కొంతమంది మైనర్లు కూడా ఉన్నారని చెప్పింది. ప్రయాణికుల భద్రతపై ఆందోళన అక్కర్లేదని, అవసరమైన చర్యలు తీసుకున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. విమానంలోని భారత సంతతి ప్రయాణికులు యుఏఈలో పనిచేస్తుండొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, భారతీయ ప్రయాణికులు తప్పులేదని నమ్ముతున్నామని పేర్కొన్నారు. 303 మంది ప్రయాణికులతో నికరాగువా వెళ్తున్న విమానాన్ని ఆపేసినట్లు ఫ్రెంచ్ అధికారులు తెలియజేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులు దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తున్నారు. మానవ అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం అందడంతో ఫ్రెంచ్ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేశారు. అయితే ఎంబసీ బృందానికి కన్సులర్ యాక్సెస్ లభించిందని, పరిస్థితిని పరిశీలిస్తున్నామని, అంతేకాకుండా ప్రయాణికులను విచారిస్తున్నామంటూ భారత ఎంబసీ ట్వీట్ చేసింది.